హాయ్ అండి. మీరెలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ తీసుకున్నామండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్ కదండీ! సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి. మా కల అయితే నెరవేరిందండి. హైదరాబాద్‌లో అయితే ఒక మంచి ఇల్లయితే తీసుకున్నాము. సో, ఇంటీరియర్ అయితే వర్క్ స్టార్ట్ చేశారండి. ఈ ఇల్లు చూసిన వెంటనే మా హస్బెండ్ అయితే కంప్లీట్‌గా 3 డిజైన్ అయితే చేసి పెట్టుకున్నాడు. తను డిజైన్ చేసిన విధంగానే మొత్తం ఇంటీరియర్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. తనొచ్చేసి ఇంటీరియర్ డిజైనర్ అనమాట మా హస్బెండ్. మేము ఇక్కడొచ్చేసి వుడ్ వర్క్ అయితే చేయించుకోవట్లేదండి. అది ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అయితే చేయించుకుంటున్నాము. మాకు మామూలుగా అంటే వచ్చేసి మాకొక 10,00,000 అయితే అయింది ఇంటీరియర్ వర్క్‌కైతే. మొత్తం బాక్స్ టైప్‌లో వస్తుంది ఫ్యాక్టరీ నుండి. తెచ్చి మనకు ఫిక్స్ చేస్తారనమాట. మేమైతే కంపెనీ వాళ్ళకి ఇచ్చేసాము. మాకు జస్ట్ ఒక 25 డేస్‌లో అయితే ఇంటీరియర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చేసైతే ఒక కబోర్డ్స్ అయితే ఫిక్స్ చేశారు. అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో కూడా మెజర్‌మెంట్స్ అలాగా తీసుకుంటున్నారు. వర్క్ స్టార్ట్ అయినప్పుడు నేను మా అత్తయ్య వాళ్ళైతే ఏ విధంగా చేస్తున్నారు ఏందని చూద్దామని ఎళ్ళాము. వర్క్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే జరిగిపోయింది. మా హస్బెండ్ మాకు ఇంట్లో మాకే కాకుండా మామూలుగా వేరే ప్రాజెక్ట్స్ కూడా చేస్తాడండి. ఇంటీరియర్ వర్క్ అంటే ఫ్యాక్టరీ ఫిట్టింగ్ చేస్తారు. ఫ్యాక్టరీ ఫిట్టింగ్ వద్దు అనుకున్న వాళ్ళకి కార్పెంటర్ వర్క్ కూడా చేస్తారండి. మంచి డిజైనింగ్ అయితే చేస్తాడు తను. ఇప్పటివరకైతే చాలా ప్రాజెక్ట్స్‌ని అయితే చేస్తాడు. ఇక్కడ నుంచైతే మా హస్బెండ్ అయితే వీడియో తీశారనమాట ఇంటీరియర్ కంప్లీట్ అయిన తర్వాత. మనకు స్టార్టింగ్‌లో వచ్చేసైతే షూ ర్యాక్ ఉంది. తర్వాత మెయిన్ డోర్ అండి ఇది. అంటే లాంగ్ వీడియో కాకుండా ఇట్లా షార్ట్‌లో తీశారనమాట. చూడండి మనకి కంప్లీట్‌గా పిక్చర్స్ కూడా నేను యాడ్ చేశాను తను డిజైన్ చేసినవి. ఇదైతే మొత్తం హౌస్ అండి. మనకి మామూలుగా తను ఏ విధంగా డిజైన్ చేశాడో అవుట్‌పుట్ కూడా అదే విధంగా వచ్చింది. చాలా అంటే చాలా బావుందండి. నేను మా హస్బెండ్‌కైతే ఈ విధంగా డిజైన్ చేయండి, ఈ కలర్ అది అని నేనేమి చెప్పలేను. మొత్తం కంప్లీట్‌గా తన మైండ్‌లో ఏదుందో ఆ విధంగానే డిజైన్ చేశారు. నాకైతే చాలా నచ్చిందండి. మేము ఇంకా చేయించుకుందాం అనుకున్నాం కానీ బడ్జెట్ అంత సరిపోలేదు. సో, అంతవరకైతే చేయించుకున్నాం. అప్పటికి 10,00,000 అబోవ్ అయిపోయింది. చూసేయండి ఇక్కడొచ్చేసి మనకైతే దేవుడిది పూజ గది. మనం వాస్తు ప్రకారం అయితే గోడకైతే ఆనించొద్దని చెప్పారు. సో, మేమైతే ఆ విధంగా డిజైన్ చేసుకున్నాము. తను అయితే కంప్లీట్‌గా మెజర్‌మెంట్స్ ఏ బాక్స్ ఎంత రావాలి, ఎలా రావాలి అనేది తనైతే డిజైన్ చేసుకున్నారనమాట. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది. ఇక్కడొచ్చేసి మనకైతే క్రాకర్ యూనిట్ అనమాట. ఇక్కడ గ్లాసెస్ మనం మామూలుగా ఏదైనా పెట్టుకోవడానికి. చూడండి చాలా బాగుంది కదా! దాంట్లో అయితే మేము లైటింగ్ ఇచ్చేసామండి. ఇక్కడికొచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్ చూడండి. కిచెన్‌లో అయితే ఈ విధంగా కబోర్డ్స్ అయితే ఇచ్చేసుకున్నాము. ఇక్కడ సైడ్ అయితే మళ్ళీ గ్లాసెస్ ఇచ్చి లైటింగ్ అయితే ఇచ్చారనమాట. నాకైతే చాలా నచ్చిందండి. మీకు గూడా కావాలి, మీరు గూడా చేయించుకోవాలనుకుంటే ఇంటీరియర్ మాకు మెసేజ్ చేయండి. వర్క్ మాత్రం చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం సపోర్ట్ గూడా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మేము కంప్లీట్‌గా బెడ్ కూడా చేయించుకున్నాము. ఇక్కడొచ్చేసి మిర్రర్ చాలా బావుంది. బెడ్ పైన ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి ఏమంటారు ఫోటో ఫ్రేమ్ లాగా వస్తాయండి. మనకు స్టిక్కర్స్ అయితే వేయించుకోవాలి. ఇక్కడొచ్చేసి టీవీ యూనిట్. ఇంకా సైడ్‌కైతే సిస్టమ్. అక్కడ ఇంకా బెడ్ కూడా రావాలండి విండో దగ్గర. వాల్ పేపర్ అండి. సారీ. బ్యాక్ సైడ్ అయితే వాల్ పేపర్ వస్తుంది బెడ్ సైడ్. ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట. ఇక్కడ స్టడీకి సంబంధించిన కబోర్డ్స్ మళ్ళీ పిల్లల కోసం అని చెప్పేసి ఇటు సైడ్ కబోర్డ్స్ ఇచ్చాం. అక్కడ ఏదైనా స్టడీ టేబుల్ టైపు. పైనైతే స్టోరేజ్‌కైతే కబోర్డ్స్ అనమాట. చూడండి చాలా బావుంది కదా! కలర్ కాంబినేషన్ గానీ, మీరు మామూలుగా వీడియోలో చూసినట్టు కాదు డైరెక్ట్‌గా చూసినా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అయితే కనిపిస్తుందండి. ఒకవేళ మా హోమ్ టూర్ కావాలి అంటే కూడా హోమ్ టూర్ కూడా చేసి పెడతానండి. ఓకే అండి. ఇగ చూడండి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నా. యాజ్ ఇట్ ఈజ్ మాకు అదే విధంగా మాకైతే అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.